ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. మరి రుణ విమోచనం ఎట్లా గురుగారు? చాలా మంది ఈఎంఐలు కట్టడానికి సతమతం అయిపోతుంటారు. ఈ రుణ విమోచనం బాధలు తొలగాలంటే ఏమన్నా స్తోత్రము ఏదైనా చెప్తారా? తప్పకుండా. రుణానికి సంబంధించి కానీ మనకు ఇప్పుడు మీరు అన్నట్టు ఈఎంఐలు అంటే ఇప్పుడు ఒక కారులో తిరగాలి అనేటువంటి సంబరం ఉంది. కారు కొనుక్కున్నాం, దాన్ని ఈఎంఐ కట్టుకోవాలి కదా, తప్పదు. అవును, కట్టాలి. అవును, అంటే అనుకోని అవాంతరాలు వస్తాయి. కడదాం నేను ఏమంటే ఇప్పుడు మనకు ఏదైతే స్తోమత ఉన్నదో మనం అదే చేసుకోవాలి. అవును, ఇప్పుడు ఇల్లు మీ దగ్గర ఒక 50 లక్షలు ఉంటే నువ్వు 80 లక్షల ఇంటికే పోవాలి. 2 కోట్ల ఇంటికి పోతే నువ్వు 1.5 కోటి లోన్ తీసుకుంటే ఇది వాస్తవం. ఇది అవును, కానీ అందరూ అదే చేస్తారు. అంతే, అది మనం అది చెప్పి కూడా వాస్తవానికి. కానీ శంకరునికి సంబంధించి సాక్షాత్తు 64 రూపాయలలో మహారుద్రుని యొక్క అవతారము కాలభైరవ స్వామి యొక్క అవతారం. ఈ కాలభైరవ స్వామికి ఒక 5 బుధవారాలు మిస్ కాకుండా అభిషేకం చేసి అటుకుల పాయసాన్ని సమర్పించి మిశ్రీ అంటారు, మనకు లైక్ డైమండ్ ఆకారాలలో ఉంటవి మిశ్రీ బిళ్ళలు, వీటిని వీటిని స్వామివారికి సమర్పించాలి. అభిషేక అనంతరం కూర్చొని కాలభైరవ అష్టకం చదువుకోవాలి. అదేవిధంగా రుణ విమోచక అంగారక గ్రహ స్తోత్రం కూడా ఉంది, అది చదువుకున్నా బాగానే ఉంటుంది. సో బుధవారం ఒకవేళ అష్టమితో కూడి వచ్చినా మంచిదే. ఇది మనకు సుమారుగా శుక్లపక్షంలో ఉండేటువంటి బుధవారం నుంచి ప్రారంభం చేయాలి. శుక్లపక్షము కృష్ణపక్షం మనకు ఇది 15 రోజులు, అది 15 రోజులు ఉంటుంది. పౌర్ణమి ముందు శుక్లపక్షము, పౌర్ణమి తర్వాత కృష్ణపక్షం. సో పౌర్ణమి ముందు వచ్చేటువంటి బుధవారాలు, పౌర్ణమి ముందు వచ్చేటువంటి అష్టములు, ఒకవేళ బుధవారం అష్టమి వస్తే ఇంకా మంచిది. ఇట్లా ఆ రోజు నాడు అభిషేకం ప్రారంభించుకొని కంటిన్యూ 5 వారాలు చేయాలి, మిస్ కాకుండా. అయ్యో ఇవాళ ఏటో వెళ్ళినా, ఏదో పని ఉండి నేను మర్చిపోయినా అనేటువంటిది కాకుండా మిస్ కాకుండా చెయ్యండి. అటుకుల పాయసం నైవేద్యం పెట్టండి. అదేవిధంగా ఈ మిశ్రీ బిళ్ళలను సగము, ఉదాహరణకి ఇన్ని తీసుకెళ్లారు, హాఫ్ గుళ్ళో పంచండి, హాఫ్ ఇంటికి తీసుకొని రండి. తీసుకొని వచ్చి ఇంట్లో నలుగురికి, మీ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులకు ఇవ్వండి. కలాకండ్, చక్కెర బిల్ల ఇలా ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా 5 వారాలు పూర్తయ్యేసరికి కానీ ఇంత లోపే తప్పకుండా మనకు రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది. మరి సొంతింటి కళ నెరవేర్చుకోవాలంటే గురుగారు, సొంతింటి కళ నెరవేరాలి అంటే మనము గతంలో కూడా 2026లో ఎవరైతే సొంత ఇంట్లోకి వెళ్తున్నారు, అంతకుముందు వెళ్ళారు అనే టాపిక్ కూడా చేశాం. చాలా వైరల్ అయింది అది. 1 లాక్ వెళ్ళింది అది సుమారుగా. నేనేమంటున్నాను అంటే సొంత ఇంటి కళ అనేటువంటిది వారి జాతక రీత్యా తప్పకుండా మనకు అది ఏర్పడుతుంది. జాతక రీత్యా చూసినా, చెక్ చేసుకున్నా ఏర్పడుతుంది. సరే, ఏది ఏమైనా సొంత ఇంటి కళ కావాలి అనుకుంటే మనకు గడప వ్రతం అని ఉంటుంది. గడప అంటారు, కడప అంటారు. ఇంటి ముందు ప్రధాన ద్వారం ఉంటుంది కదా, అది మొదటి ముత్తైదువ అని చెప్పి ప్రతిరోజు కుదించాలి. ఇవాళ రేపు మొత్తం ముందే కలర్లు వేసేసి, పెయింట్స్ వేసేసి పెట్టేస్తున్నారు. దాన్ని ఎవరు కడుగుతున్నారు కడపను కూడా తెలుస్తలేరు. కనుక ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే, పాసిబుల్ అయితే ప్రతిరోజు మీ కడపను మీరే యజమాని కడగాలి, ముగ్గు వేసుకోవాలి మీరు ఉండేటువంటి కిరాయిల్లో. దీంతో పాటుగా ఇంటి ముందు కానీ ఇంటి పక్క వాళ్ళది కానీ ఛాన్స్ ఉంటే నేను కడుగుతాను, నేను ముగ్గు వేస్తాను అని చేయాలి. కడప వ్రతము ఇది చేస్తే తప్పకుండా మనకు సొంత ఇంటి కళ నెరవేరుతుంది. 100కు 200%. ప్రతిరోజు ఉదయం 5 నుంచి 5:30 లోపు గణపతి స్వామివారికి సంబంధించినటువంటి గణపతి అధర్వణ శీర్షం కానీ లేదా గణపతి ఆరాధన కానీ చేస్తే తప్పకుండా సొంత ఇంటి కళ నెరవేరుతుంది. శుభం శుభం. అట్లాగే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుందంటే ఇప్పుడు ఇది ఈ శని బాధ ఎప్పుడు తొలుగుతుంది గురుగారు, ఎలా తొలుగుతుంది? 7.5 సంవత్సరాలు ఉంటుంది అది. ఇప్పుడే వీరు వచ్చారు. 40-45 సంవత్సరాలు పైబడినటువంటి వారికి ఇది 2వ సారి రావడం. ఇది 2వ సారి. సుమారుగా 30 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఇది 2వ సారి. మొదటిసారి వచ్చింది అంటే వారి చిన్నతనంలో వచ్చింది. ఆ చిన్నతనంలో ఏదో
తలకు దెబ్బ తాకడమో, కాలుకు దెబ్బ తాకడమో, బండి మీద నుంచి కింద పడడాలో, సైకిల్ మీద నుంచి కింద పడడాలో, ఆ టైంలో ఆ టైం. బా! ఆ! చిన్నతనంలో మనకు తెలవదు గదా! సో, ఇప్పుడు అనుభవించేటువంటి వారు డేంజర్ జోన్‌లో ఉన్నారు. కానీ ఓకే. వీరికి ఏంది అంటే, ఏలినాటి శని అనేటువంటి బాధ వీళ్ళకు లేదు. ఎందుకంటే శనైశ్వరుడు ఇప్పుడు ఉన్నటువంటి స్థానం అది ఫేవరబుల్ గాదు తనకు. హ్మ్. ఇప్పుడు మీనంలో ఉన్నాడు. అది అంతగా యోగించదు. మీనంలో నుంచి మేషంలోకి వస్తే ఇబ్బందుంటది మీకు. ఆ! మీనంలో అక్కడ శనైశ్వరుడు 0. అచ్చా! వీరికి మేషరాశి వారికి పెద్ద ఇబ్బందయితే ఉండదు. ఓకే. ఖచ్చితంగా ఉండదు. ఓకే. కనుక ఒకవేళ వీరి జన్మజాతకంలో నడిచే దశ, అంతర్దశలు గనక యోగించకపోతే చెప్పలేం. ఓకే. ఓకే. ఇప్పుడు ఫలానా మేషరాశి, ఆయన పేరు రమేషు అనుకుందాం. ఇప్పుడు రమేషు అంటే రమేషు, రంజితు, రాకేషు, ప్రవళిక, ప్రసన్న, ప్రమోదు 2024, 25 వీరికి అసలే బాలేదు. హుహు. మరి ఈ రకంగా బాలేదా? మరి ఆ 2020 ఈ శని వల్ల బాలేదా అనేది కూడా వాళ్ళు క్వెషన్ చేసుకోవాలి. ఓకే. అట్లా. రైట్. విదేశీ యోగం ఎట్లా గురుగారు? దానికేమైనా దోషాలుంటే పోకుండా ఉంటారా? వాళ్ళకు ఎట్లా? విదేశీ ఇప్పుడు చాలామంది విదేశాలకు మొన్న ఒకరు కాల్ చేశారు. హ్మ్. లైక్ సౌదీ అరేబియానో, సౌదీ ఎక్కడి నుంచో, దుబాయ్ నుంచి ఎక్కడి నుంచో. హ్మ్. 60,000 జీతం అక్కడ. బా! 60,000 ఇక్కడ సంపాదించుకోలేదా ఆయన మొన్న. ఆ! కొంతమంది ఒకాయన వెళ్ళి అంటే ఇక్కడ ఎట్లా తయారైందంటే కమిషన్‌ల కోసం తోసేస్తున్నారు. ఏం అవును. జరిగేది తెలుస్తలేదు. అవును. మా ఫ్రెండు మంచిగా పంపిస్తాడు, మంచి జాబ్ ఇప్పిస్తాడు అని చెప్పి పుష్ చేసి పంపించిండు. అవును. పంపించిన తర్వాత అక్కడ ఆయన ఇరుక్కొని పోయిండు. అక్కడ ఒక పెద్ద పోలీస్ కేస్ కూడా జరిగినటువంటి దాఖలాలున్నాయి పాపం. అయ్యయ్యో! ఊరికే ఆ! చెప్పలేము ఇగ. అంటే ఎంతటి బాధ అనిపిస్తుందో అంత బాధ అనిపిస్తది. సో, 12వ భావంలో శని నీచబడిన అక్కడికి వెళ్ళి ఇదే కేసులల్లో ఇబ్బందులు పడి రావడం గానీ, జాతకరీత్యా అష్టమ స్థానంలో గురుడు గానీ, షష్టమ స్థానంలో గురుడు గానీ ఉన్న ఎడల ఇబ్బందులు ఎదుర్కొంటారు. హ్మ్. తప్పకుండా 100కు 200% ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఓకే. వీసా రిజెక్ట్ అవ్వడం గూడా ఇందులో భాగమే. ఖచ్చితంగా ఆ! బుధుడు వీరికి గనక యోగంలో లేకున్నా, బుధుడు గనక ఎక్కడో మీనంలోనో లేదా మనకు చూసుకున్నట్టయితే ధనస్సులోనో ఉన్నట్టయితే తప్పకుండా వీసా రిలేటెడ్ ఇబ్బందులుంటవి. మీరు సరి చేస్తారా? ఉంటుంది. ఆ! అంటే ఇప్పుడు కాలు విరిగింది. ఇగ అది విరుగుతది. ఆ! కొన్ని రోజులు టైం పడతది. మళ్ళీ అతుక్కున్నా ఆ మచ్చ అట్లనే ఉంటది. అవును. కనుక ఏదో ఒక ఇంపాక్ట్ అయితే ఉంటది. ఓకే. అంతే. సో, మీ దగ్గరకొస్తే అయితే మీరు సరి చేస్తారు గదా! మాక్సిమం. ఓకే. అంటే నేను మాట ఇవ్వలేను. హ్మ్. హ్మ్. జాతకరీత్యా యోగం ఉంటేనే అవుతుంది. అచ్చచ్చ! నేనేదో ఓకే. ఇది, అది అని చెప్పి ఇట్లా చేసుకోండి, అట్లా చేస్తా అని చెప్పి నేను ఒకటే చెప్తున్నాను. ఈ జాతకంలో ఉన్నది. ఆ! అంతే. ఇది ఆ! జరుగుతుంది. ఇప్పుడు ఓకే. పంచభక్ష పరమన్నాల భోజనం నేను మీకు విందు ఇస్తాను అని నేను చెప్పట్లేదు. అలా చెప్పే పరిస్థితి కూడా లేదు. ఏదో 3 రకాలు ఒక రకంగా వైట్ రైస్ ఒక 3 రకాలుగా కర్రీస్ అంతే. అంటే హ్మ్. నేను చెప్పే పాయింట్ అర్థమైంది. 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 ఆ! అంటే విషయం ఏంది అంటే మాక్సిమం మనం దాన్ని చూడొచ్చు. ఓకే. కనుక ఏదో మీకు చేసేస్తా అని చెప్పి నేను అట్లా డబ్బులు తీసుకొని ఏదో నాట్. ఓకే. యోగం ఉంది అనుకుంటే మీరు ఈ టైంలో చేస్తారు. వెళ్ళిపోతారు. హ్మ్. పూజ కూడా అవసరం లేదు. అచ్చా! లేదు అనుకుంటే చేసుకోవాలి. ఓకే.